హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి పిల్ల ముచ్చట్లు. పార్ట్ 3 చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. దాని కంటిన్యూషన్ పార్ట్ 4. ఇదేంటంటే ల్యాంప్ క్యాబిన్ రూమ్ అనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో మీరు ల్యాంప్స్ చూసారు కదా, ఆ ల్యాంప్స్ ఎక్కడ ఛార్జ్ అవుతాయి అంటే ఇక్కడ. వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చేసాక ఆ ల్యాంప్స్ వాళ్ళు ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. ఇదంతా కంప్లీట్గా ల్యాంప్ రూమ్ అండి. ప్రతి ఒక్కరు ల్యాంప్ ఇక్కడే ఛార్జ్ చేసుకుంటారు. ఎందుకంటే లోపల చాలా డార్క్ ఉంటుంది కాబట్టి ల్యాంప్ అనేది చాలా మస్ట్ అండ్ ష్యూర్ సేఫ్టీ మెజర్ అనమాట. సో బయటికి రాగానే వాళ్ళు ఈ రూమ్కి వచ్చి వాళ్ళ ల్యాంప్ అనేది ఛార్జ్ చేసుకుంటారు. మీరు అక్కడ బోర్డ్ పైన చూస్తున్నారా, ఈ 741 to 860 అని చెప్పేసి అవేంటి అంటే వీళ్ళకి ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఒక ల్యాంప్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు నా ల్యాంప్ ఉంది, ల్యాంప్ నెంబర్ సంథింగ్ 102 అని చెప్పుకోండి. సో ఆ ల్యాంప్ ఈ రోలో మాత్రమే ఛార్జ్ చేసుకోవాలి, అది అనమాట. సో అక్కడ మీకు కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆ ల్యాంప్ దగ్గర నెంబర్స్ ఉన్నాయి చూడండి, 761, 762, 763 అని చెప్పేసి. అవి ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క ల్యాంప్ నెంబర్. అది వాళ్ళ ల్యాంప్ నెంబర్, వాళ్ళు అక్కడే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో లైట్ ఛార్జ్ ఎలా తెలుస్తుంది అంటే, అది ఛార్జ్ అయ్యేటప్పుడు లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ బ్లింక్ అయితే ఏంటి అంటే అది ఇంకా ఛార్జ్ అవుతుంది అని చెప్పేసి. వన్స్ ఛార్జింగ్ అయిపోగానే ఆ బ్లింకింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలా ఆఫ్ అవ్వగానే దాని అర్థం ఏంటి అంటే అది కంప్లీట్ ఛార్జ్ అయిపోయింది, మనం దాన్ని యూస్ చేయొచ్చు అని చెప్పి. ఇలా కంప్లీట్గా ఇదంతా కూడా క్యాబిన్ అండి. ల్యాంప్ ఛార్జ్ చేసుకోవడానికి క్యాబిన్. ఇలా షిఫ్ట్స్ వైజ్ ఉంటాయి, అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ నైట్ షిఫ్ట్స్ అలా ఉంటాయి కాబట్టి సో ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు అలా ల్యాంప్స్ ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ల్యాంప్ క్యాబిన్ ఆఫీసర్ రూమ్ అండి, ఎఫ్ఎస్ఎల్ రూమ్ అని చెప్పేసి అంటారు. ఇది ఆఫీసర్ రూమ్ అనమాట. సో దానికి నుంచి కొంచెం బయటికి వస్తే ఇంకొక రూమ్ ఉంది. ఇదేంటి అంటారా, ఇది స్టోర్ రూమ్ అండి. అంటే స్టోర్ రూమ్ అంటే లాకర్ రూమ్ అనమాట. సో ఎవరైనా కూడా ఇలా వచ్చేసి వాళ్ళ థింగ్స్ అనేవి అక్కడ స్టోర్ చేసుకోవచ్చు లాకర్స్లో. లాకర్స్ అంటే పెద్ద పెద్దగా ఎంఎన్సీ కంపెనీస్లో ఉన్నట్టు ఉండవు, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. ఎలా అంటే బీరువాలు, పాత కాలం నాటి బీరువాలు, చెక్క బీరువాలు, ఐరన్ బీరువాలు, లేదంటే ఇలాంటి ట్రంక్ పెట్టెలు. నాకైతే ఇది చూడగానే నా ఇంటర్లో నేను హాస్టల్కి వెళ్ళేటప్పుడు నేను ట్రంక్ పెట్టే తీసుకెళ్ళానండి హాస్టల్కి. మరి మీరు హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు ఇదంతా కూడా వర్కర్స్ అనేది వాళ్ళ థింగ్స్, వ్యాలెట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, మొబైల్స్, ఛార్జర్స్, లంచ్ బాక్సెస్, ఇవన్నీ అక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇదేంటి అని చూస్తున్నారా, వుడెన్ బెడ్ అండి. అక్కడ కనిపిస్తుంది కదా, అది కంప్లీట్ వుడ్తో మేడ్ అయింది. దానిపైన ఒక లేయర్ టైప్ షీట్ వేస్తారు. ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. చూడండి అవన్నీ ఐరన్ బీరువాలు, లాకర్స్ ఉన్నాయి, వాటికి కూడా లాకర్స్ ఉన్నాయి. ఎవరి కీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది ఆడిటోరియం టైప్ అనమాట. సో అక్కడ ఉండే కొటేషన్స్ చదవండి, అవన్నీ సేఫ్టీ మెజర్స్. ఇది రిటైర్మెంట్ ఫంక్షన్స్కి యూజ్ చేస్తారు. క్యాంటీన్ హాల్ అందరికీ ఇష్టమైంది, ఎందుకంటే మనం రెస్ట్ తీసుకొని ముచ్చట్లు చెప్పే ప్లేస్ ఇదే. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.